పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. అయితే ఈ 2026లో గోల్డ్ ప్రైస్ తగ్గబోతుందా, పెరగబోతుందా? ప్రస్తుతం అయితే 16,000 దగ్గర ఉన్న 24 క్యారెట్స్ గ్రాము ధర ఈ ఫ్యూచర్లో ఇంకా తగ్గబోతుంది అని కొంతమంది చెప్తా ఉన్నారు. లేదు, ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే యుద్ధాలు తగ్గట్లేదు, గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అని చెప్తా ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్కి ఒక క్లారిటీ తీసుకుందాము. ఈ విషయాలు మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు గోల్డ్‌కి మీరిచ్చే క్లారిటీ ఏంటి? ఇన్వెస్ట్ చేయాలా? వద్దా ఈ సంవత్సరంలో? సార్, ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉండే క్వెషన్ అండి ఇది. ఇవాళ మనం గోల్డ్ ట్రేడింగ్ చూసుకుంటే ఎక్కడ ట్రేడ్ అవుతుందనేది మాట్లాడదాం సార్ ఫస్ట్ ఒకసారి. 1,61,734 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఓకే. ఇవాళ డేస్లో ఏమో 1,61,452, హై ఏమో 1,62,388, 1,62,000 దాటింది. జనరల్గా మనం ఏం మాట్లాడుకుంటాం సార్, బంగారం పెరిగేటప్పుడు మార్కెట్ పడుతుంది, ఈక్విటీస్ పడుతుంది, రైట్? ఈక్విటీస్ పెరిగేటప్పుడు బంగారం పడుతుంది, వైస్ వర్సా అనుకుంటాం. లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే మార్కెట్ అసలు ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరు గెస్ చేయలేకపోతున్నారు. మార్కెట్ పడేటప్పుడు గోల్డ్ కూడా పడుతుంది, మార్కెట్ పెరిగేటప్పుడు గోల్డ్ కూడా పెరుగుతుంది. ఓకే. మేజర్ రీజన్స్ దేనికి అసలు ఇలాగ ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది మాట్లాడుకుంటే, ప్రజెంట్ సినారియో చూసుకుంటే గోల్డ్ అనేది ఎక్స్ట్రీమ్ బాగా మూమెంటం ఎక్కువ ఉంది, మళ్ళీ కాషియస్గా కూడా ఉంది. అంటే జాగ్రత్తగా చూసి ఆలోచించి పెట్టాలి, ఒకేసారి పెట్టడానికి లేదు. మన లాస్ట్ ఇయర్ నుంచి చూసుకుంటే 70,000 నుంచి 1,83,000 వరకు హైస్కి వెళ్ళి మళ్ళీ 1,61,000 దగ్గర ట్రేడ్ అవుతుంది, రైట్? సో ఈ రీజన్స్ కానీ మనం చూసుకుంటే ఎందుకు గోల్డ్ పడుతుంది, ఈక్విటీ మార్కెట్స్ పడుతున్నప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ ఉండేటప్పుడు గోల్డ్ పెరగాలి, కానీ పడుతుంది. సో ఎందుకు మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఆల్రెడీ 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళి 1,61,000 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొంచెం జరుగుతుంది. అంటే భయపడుతున్నారు ఇంకా పడుతుందేమో అని చెప్పి ప్రాఫిట్ బుకింగ్. సెకండ్ ఏమో స్ట్రాంగ్ యుఎస్ డాలర్, రూపీ డిప్రిషియేట్ అవుతుంది, వీకర్ అవుతుంది, రైట్? తర్వాత బాండ్ డీల్స్ పెరుగుతున్నాయి బాగా, థర్డ్ రీజన్. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఫెడ్ రేట్స్ కట్ చేస్తే గోల్డ్కి మంచిగా ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఫెడ్ రేట్స్ ఈ గ్లోబల్ అన్సర్టనిటీస్లో కట్ చేయదు. దీస్ ఆర్ ద మెయిన్ రీజన్స్ అండి. ఇంత వాలటాలిటీ ఎందుకు గోల్డ్ పెరగట్లేదు, రైట్? ఈక్విటీస్ మార్కెట్ పడేటప్పుడు గోల్డ్ పెరగాలి, ఎందుకు పెరగట్లేదు అనేది ఇది మెయిన్ రీజన్స్. సార్, మనం గోల్డ్ లెవెల్స్ కానీ మన సపోర్ట్స్ కానీ చూసుకుంటే ఇప్పుడు 1,61,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇమ్మీడియట్ సపోర్ట్ ఎక్కడుందంటే 1,55,000 దగ్గర ఇమ్మీడియట్ సపోర్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్ సపోర్ట్ ఏమో 1,49,800 దగ్గర ఉంది. స్ట్రాంగ్ సపోర్ట్ 1,47,700. అంటే నేనేం చెప్పాను సార్, 1,55,000 ఫస్ట్ సపోర్టు, నెక్స్ట్ సపోర్ట్ 1,49,000, నెక్స్ట్ సపోర్ట్ 1,47,000. అంటే 1,47,000 కంట పడే ఛాన్సెస్ కనబడట్లేదు, రైట్? సో 1,61,000 దగ్గర ఉంది, అంటే పడితే ఇంకా ఎంత పడవచ్చు, 1,47,000 వరకు పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా పడుతుందా లేదా అనేది మనం మాట్లాడుకుంటే ఎవరు 100% కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం. బట్ సపోర్ట్ లెవెల్స్ అనేది ఈ పర్టికులర్ అమౌంట్స్ దగ్గర 1,55,000 దగ్గర, 1,49,000 దగ్గర, 1,47,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అది బ్రీచ్ అయితే అప్పుడు ఇంకా కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటుంది ఏంటంటే, ఒకవేళ గోల్డ్ లెవెల్స్ మన నెక్స్ట్ 3 months, 6 months, 1 year ప్రిడిక్షన్స్ ఎలా ఉండబోతుందని మనం మాట్లాడుకుంటే, ప్రొజెక్టెడ్ ప్రైస్, కొంత ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ప్రొజెక్టెడ్ ప్రైస్ ఏంటంటే ఫర్ నెక్స్ట్ 3 months 1,55,000 నుంచి 1,65,000 per 10 gram 24 carat gold. నెక్స్ట్ 6 months, ఓకే, 1,60,000 to 1,70,000
per 10 grams 24 karat gold. 1 year ఫోర్కాస్ట్ కానీ చూస్తే 1,75,000 ప్లస్. అంటే ఇప్పుడు 1,61,000 దగ్గర నుంచి 1,75,000 ప్లస్. అంటే ప్లస్ అంటే 2 lakhs కూడా వెళ్ళచ్చు. బట్ నా అంచనాలు నా గెస్ ఏంటంటే మన ఏదైతే హై పీక్స్ 1,83,000 చూసామో ఆ లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్సెస్ మళ్ళీ ఉంది. కాకపోతే అంత త్వరగా ఫాస్ట్గా ఆ లెవెల్స్కి వెళ్దాం, మెల్లిగా వెళ్ళి ఆ లెవెల్స్ అనేది టచ్ చేస్తుంది. ఇప్పుడు గోల్డ్లో కానీ ఎవరైనా ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇది కరెక్ట్ టైమా అనేది ప్రతి ఒక్కరి మైండ్లో ఉండే క్వశ్చన్. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద అసెట్ క్లాస్. ఓకే, మనం ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు షార్ట్ టర్మ్లో చూసుకోకుండా లాంగ్ టర్మ్ పొజిషన్స్ కానీ అనుకుంటే బై ఆన్ డిప్స్ లేకపోతే స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎస్ఐపిఎస్ కానీ ఏదైనా చేసుకుంటూ ఇన్వెస్ట్ చేయండి ఇన్ లాంగర్ రన్. షార్ట్ టర్మ్ చాలా వాలటైల్గా ఉంది కాబట్టి ఇప్పుడు చాలా ఎక్కువ మంది వార్ బాట్ అయిపోయింది గోల్డ్. సో సడన్గా ఈ మార్కెట్స్ కూడా ఎలా ఉందంటే ఇప్పుడు గ్లోబల్ అన్సర్టనిటీస్ వల్ల చాలా కాషియస్గా ఉంది, పడే ఛాన్సెస్ ఉంది, అలాగే పెరిగే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మనం ఇజ్రాయెల్-ఇరాన్ వార్ చూసుకుంటుంటే ఇంకా యాస్కలేట్ అవుతుందే కానీ తగ్గే సినారియోస్ కనబడట్లేదు. కాకపోతే యుఎస్ డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల గోల్డ్ అనేది పెరగట్లేదు, రైట్. అలాగే ఫెడ్ రేట్స్ కూడా కట్ చేయరని ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి ఇవన్నీ గోల్డ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడైతే మన ఈ వార్ కానీ డీఎస్కలేషన్ అయితే మళ్ళీ ఈక్విటీస్ అనేది పుంజుకుంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక పోర్ట్ఫోలియోలో గోల్డ్ అనేది ఒక అసెట్ క్లాస్ కింద తీసుకుంటూ లాంగ్ టర్మ్లో ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. బై ఆన్ డిప్స్, మ్యూచువల్ ఫండ్స్లో బై ఆన్ డిప్స్ ఏంటి సార్ అంటారు. ఇప్పుడు ఎందుకంటే స్టాక్స్లో బై ఆన్ డిప్స్ చేస్తాం, బట్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి వాళ్ళు మార్కెట్ పడే వరకు వెయిట్ చేస్తున్నారు. సో అస్తమానం మనం టైమింగ్ చేయలేం. సో నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు మార్కెట్ పడిపోయింది ఇప్పుడు లంసం వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కానీ దానికి కూడా ఒక కాస్ట్ యావరేజింగ్ చేసుకునేటట్టు ఒక ఎస్ఐపి యాడ్ చేసుకుంటే లాంగర్ రన్లో మంచి కాస్ట్ యావరేజింగ్ అవుతూ మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తుంది. షార్ట్ టర్మ్ మాత్రం ఇప్పుడు కొంచెం కాషియస్గా ఉండండి. షార్ట్ టర్మ్ అంటే జస్ట్ ఒక ఈ 1-2 monthsలో అనేది మళ్ళీ మంచి రిటర్న్స్ వస్తుంది, మళ్ళీ పెడితే రావచ్చు అనే థింకింగ్లో ఉండొద్దు. ఎందుకంటే సినారియోస్ ఇప్పుడు బాగాలేదు, గ్లోబల్ అన్సర్టనిటీస్ చాలా ఉన్నాయి, క్లారిటీ అనేది లేదు. సో మనది ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది మనకు క్లియర్ లేదు. కాబట్టి మన స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మంచి పోర్ట్ఫోలియో చేసుకుంటూ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో చేసుకుంటూ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయాలి సార్. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు సార్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. గోల్డ్ పెరుగుతుందా తగ్గుతుందా అనే దానికి మేజర్గా అయితే మాత్రం ఇక్కడ ఇంటర్నేషనల్గా వార్ అనేది ఇప్పట్లో తగ్గేటట్టు అయితే కనిపించట్లేదు. అండ్ దాని కారణంగానో మరొక కారణంగానో అమెరికాకి కావాల్సిన విషయం ఏదైతే ఉందో డాలర్ స్ట్రాంగ్గా ఉండడం అది అలాగే ఉంది. అండ్ ఒక విషయం సార్, ఇప్పుడు డెఫినెట్లీ బ్యాంక్స్ కూడా ఇంకా గోల్డ్ బై చేస్తూనే ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ గోల్డ్ ప్రైస్ అనేది మీరు చెప్పిన విధంగా ఆయా స్టేజ్లకి అయితే రీచ్ అవుతుందని అయితే క్లియర్గా అనిపిస్తూ ఉంది. అండ్ ఆ టైంలో మరి ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా డెఫినెట్లీ దానికి తగ్గట్టే డెసిషన్స్ తీసుకుంటే మంచిది. అండ్ డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్ ఎన్ని పరిస్థితుల్లో పెరుగుతుంది కాబట్టి సార్ చెప్పిన విధంగా మీరు గోల్డ్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నారు, ట్రెడిషనల్గా మీరు గోల్డ్ కొనే సిచ్యువేషన్లో ఉంటే పెళ్ళిళ్ళు ఇలాంటివి ఉంటాయి తప్ప అదర్వైజ్ దీన్ని డిజిటల్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అయితే సార్ అయితే చెప్తా ఉన్నారు. మరి ఈ విషయం మీకు ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.